నమస్తే. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న అడ్వకేట్స్ అందరూ కలలు కంటున్న అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే అమల్లోకి వచ్చింది. సో ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. చెప్పండి, మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే అమల్లోకి వచ్చింది. సో దీనిపైన మీరేం చెప్తారు? ఫస్ట్ అయితే థ్యాంక్స్ టు ది తెలంగాణ గవర్నమెంట్. అంటే ఈ విరివిరిగా కొన్ని సంవత్సరాల నుంచి విరివిరిగా అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్న క్రమంలో ఈ 2026 సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే న్యాయవాదులు వారి విధులకు ఆటంకం లేకుండా వాళ్ళు స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళు న్యాయం కోసం పోరాడడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్ట ప్రకారం ఏంటంటే అడ్వకేట్స్ మీద ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హరాస్మెంట్ చేసిన, అదేవిధంగా సైబర్ అఫెన్సెస్ చేసిన, ఒక అడ్వకేట్ మీద ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలలో ఎటువంటి ఫేక్ పోస్టులు పెట్టినా ఈ చట్ట ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు. అదేవిధంగా అడ్వకేట్స్ తో పాటు ఈ చట్ట ప్రకారం ఏంటంటే అడ్వకేట్స్ తో పాటు అడ్వకేట్ కుటుంబ సభ్యులు అంటే పేరెంట్స్ కానీ, భార్య, పిల్లలు కానీ వారి మీద దాడి చేసిన, అంటే వారి ఆస్తుల మీద దాడి చేసిన ఈ చట్ట ప్రకారం శిక్షకు అర్హులు అవుతారు. ఈ చట్టం రావడం వల్ల ఏమవుతుందంటే అడ్వకేట్స్ అనే వాళ్ళు చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్వాలిటీ అయిన జడ్జిమెంట్స్ వస్తాయి. అదేవిధంగా మంచి వాతావరణం నెలకొంటుంది, మంచి జడ్జిమెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది దీని ప్రకారం. ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు లాస్ట్ టైం చూసాము ఖాజా మొయినుద్దీన్ ఒక యాక్సిడెంటల్ గా చూపించుకుంటూ మర్డర్ చేయడం జరిగింది. సో మీకు తెలిసిన ఎటువంటి ఏమైనా సంఘటనలు జరిగాయి? అసలు వాద ప్రతివాదనలు ఇప్పుడు అంటే కక్షదారు వీళ్ళు ఉన్న సమయంలో అంటే పర్సనల్ గా తీసుకొని అడ్వకేట్ ని ఎందుకు అటాక్ చేస్తారు? అసలు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఖాజా మొయినుద్దీన్ కేసు ఉంది. ఖాజా మొయినుద్దీన్ కేసులో ఏంటంటే వక్స్ ప్రాపర్టీస్ అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి తను ఫైట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆ వక్స్ ప్రాపర్టీని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తప్పుడు దారిలో లాభాలు పొందుతారో వాళ్ళు అతని మీద చాలా సార్లు మర్డర్ ప్రయత్నం చేసి చివరికి అతను చంపడం జరిగింది. అంటే అడ్వకేట్ అనేది సొంత ప్రయోజనం కాకుండా సమాజానికి ఉపయోగపడే వాటిలో పనిచేస్తున్నప్పుడు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వాటిని జరగకుండా ఉండడానికే ఈ గవర్నమెంట్ ఈ యాక్ట్ తీసుకొచ్చింది మాకు. అంటే దీనివల్ల కొద్ది గొప్ప న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకైతే మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంతగా ఎందుకు తీసుకుంటారు? అంటే మర్డర్ దాకా వెళ్ళే అంత సంఘటనలు ఇప్పుడు ప్రతి ఒక్క అడ్వకేట్ తన క్లయింట్ ను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. సో అంటే ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు ప్రతి అడ్వకేట్కి ఏముంటుందంటే తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి న్యాయం చేయాలి, తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని గెలిపించాలనే తపంతోనే యుద్ధం చేస్తూ ఉంటాం. సరే, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యను మాకు చెప్పుకున్నప్పుడు దానికి ఒక రకంగా చూస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇష్యూ అంతా మీ అడ్వకేట్ ఇప్పుడు ఏమవుతుందనంటే అక్కడ సమస్య ఏమవుతుందంటే వాళ్ళిద్దరు సమస్య కాదు, అడ్వకేట్ కు వాళ్ళకి సమస్యగా మారుతుంది. ఇప్పుడు మేము ఫైట్ చేస్తున్న క్రమంలో ఎక్కువ టైట్ చేయడం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖాజా మొయినుద్దీన్ కేసు తీసుకుందాం. ఆయన తన స్వప్రయోజనం కోసం ఆయన ఫైట్ చేయలేదు, వక్స్ భూములు అన్యాక్రాంతంగా వద్దని ఫైట్ చేసిండు. దానివల్ల ఏమైంది, ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. ఆ క్రమంలో ఏమవుతుందంటే పార్టీల మధ్య కంటే అడ్వకేట్స్ మీద ఎక్కువ కక్షలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అడ్వకేట్ మీద థ్రెట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ అడ్వకేట్ చేయబట్టే మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము ఓడిపోయాము, మేము లాస్ అయ్యామనే ధోరణికి రావడం వల్ల అడ్వకేట్స్ మీద అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా అడ్వకేట్స్ మీద ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆలోచనతో ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. సరే, ఈ యాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక మున్ముందు అటువంటి ఆలోచనలు అనేవి ఎవరికి రావు. వచ్చినా కానీ కేసుల పరంగా ఎదుర్కొంటే 100% శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ కనుక వాళ్ళని ఎవరైనా ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళ మీద ట్రయల్ నడిస్తే మాత్రం 100% శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ మీద. ఓకే, అంటే శిక్షలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఒకవేళ థ్రెట్ ఉన్నట్టు భావించి అడ్వకేట్ కు థ్రెట్ ఉన్నట్టు భావించి ఒకవేళ రిపోర్ట్ జడ్జికి కానీ ఎఫ్ఐఆర్ గినా నమోదైనట్టయితే ఆ శిక్షలు ఎలా ఉంటాయి? అంటే కేసు గ్రావిటీని బట్టి దానిలో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అప్ టు 7 years దాకా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అది అప్ టు 7 years శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా అడ్వకేట్స్ కి థ్రెట్ ఉంది అని అనుకుంటే ఈ చట్ట ప్రకారం ఏంటంటే మేజిస్ట్రేట్ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకొని నాకు థ్రెట్ ఉంది, పలానా విషయంలో థ్రెట్ ఉంది అంటే దాన్ని మేజిస్ట్రేట్ గారు కూడా ఎఫ్ఐఆర్ కూడా అవసరం లేదు. అంటే మేజిస్ట్రేట్ గారు కూడా నిజమా కాదని తేల్చి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం కూడా మాకు రక్షణ కలిగించే అవకాశం ఉంది. కానీ బట్ ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం కఠినంగా ఉంటే శిక్షలు బాగుండేవేమో అనిపిస్తుంది. అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ 7 years కాకుండా 10 years 15 years ఉంటే ఇంకా కొంచెం కఠినంగా ఉంటే బాగుండేది నా ఒపీనియన్ మాత్రమే. సో అంటే మొత్తానికి అయితే ఎంతో మేలైతే జరిగింది, అడ్వకేట్స్ అందరికీ అయితే మేలైతే జరిగింది. సో గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి యాక్ట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ టు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ లో ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక మంచి డిసిజన్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ అపోజిట్ టు ది కాంగ్రెస్ గవర్నమెంట్.
బట్ ఐ అప్రిషియేట్ ది ప్రెసెంట్ టైం. ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినందుకు నేను రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్నా.